ఇదే మా స్కూలు, జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ ఎలమంచిలి. ఇగో ఇక్కడ స్ట్రైట్గా వెళ్తే భూలోకమాంబ టెంపుల్ ఉంటుంది, చూసారు కదా, అదే టెంపుల్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి ప్రియ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈ రోజైతే మళ్ళీ మేము మా 93-94 10th బ్యాచ్ గెట్ టుగెదర్ పెట్టుకున్నామండి. ఈరోజు టీచర్స్కి సన్మానం కూడా చేయదలుచుకున్నాము. ఎందుకంటే చాలా సీనియర్ మోస్ట్ టీచర్స్ ఉన్నారు మా స్కూల్లోని. మేము చదివినప్పటి నుంచి కూడా ఉన్నారు మా సావిత్రి మేడం గారు వాళ్ళందరికీ కూడా మేము ఈరోజు సన్మానం చేసుకోబోతున్నాము. ఇప్పుడైతే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. సో మేము గర్ల్స్ హై స్కూల్లో కదా చదువుకున్నాము, ఎలమంచిలి గర్ల్స్ హై స్కూల్కి ఇప్పుడు బయలుదేరబోతున్నాము. దారిలోని ఫ్రెండ్స్ని కూడా పిక్ చేసుకుని అందరం కలిసి స్కూల్కి వెళ్తాము. ఇక నెక్స్ట్ స్కూల్లో ఏం జరుగుతుందో అక్కడ వీడియో తీసి చూపిస్తాను. నేను చిన్నప్పుడు చదివిన గర్ల్స్ హై స్కూల్కి మీరు కూడా నాతో వచ్చేసి అక్కడ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం, ఫంక్షన్ ఎలా జరిగిందో అంతా కూడా మీరు కూడా వచ్చి చూసేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. కమాన్, లెట్స్ గో. ఇదే మా ఎలమంచిలి బజార్, ఇది కూరగాయల మార్కెట్, ఇది ఇంటి పక్క. ఇగో మా గర్ల్స్ స్కూల్ ఇదే, చూడండి బొమ్మలు ఎంత బాగా వేసారు. వచ్చారు తాళాలు తీయలేదు ఇంకాను. సరే, ఇలా పెట్టండి. ఇవి మేము చదివేటప్పుడు పాత బెంచెస్ అన్నమాట. ఇక చూడండి బోర్డు. ఇప్పుడు అంతా కూడా కొత్త బెంచెస్ వచ్చేసినాయి. ఇప్పుడు చాలా బాగున్నాయి బెంచెస్ క్లాస్ రూమ్లో. మీకు చూపిస్తాను ఒకటి. నారాయణరావు మెషర్ వచ్చారు, చిన్నలక్ష్మీకాంతం టీచర్ గారు వచ్చారు. టీచర్ గారు నమస్తే అండి. నమస్తే, బాగున్నారా? ఓకే, ఈరోజు మేము బాగున్నారా? సంవత్సరాలండి అంతటికి కారణం ఏమో ఇది. Thank you.
అదే కొంచెం ఎలా తిరగండి ఒకసారి ఎలా తిరగండి కేక్ చూపించు. తర్వాత కూడా సెకండ్ అంతే కదా. ఫస్ట్ ఏమో శుభం కళ్యాణ మండపంలో వీళ్ళ మేనవాళ్ళు అపర్ణ వాళ్ళు ఉండేవారు కదా, ఆ బ్యాచ్ వాళ్ళు పిలిచారు. అంతా ఇలాగే కలిసాం. అప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉంది. చాలా 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 హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఇంతమంది ఇంత పెద్దవాళ్ళు అయిపోయి మేము మీ శిష్యులు ఆలోచిస్తే కదా అయిపోయి పడి తిరిగి కాసేపు తర్వాత చెప్పేది ఏంటంటే అందరూ కూడా అందరూ ప్రతి క్లాసులో చదివే వాళ్ళు ఉంటారు, చదవని వాళ్ళు ఉంటారు, మధ్యస్థులు ఉంటారు, అందరూ గుర్తు ఉంటారు. కానీ బాగా చదివేవాళ్ళు బాగా చేసేవాళ్ళు మాత్రం బాగా గుర్తుంటారు. అది మాత్రం హ్యాపీ అనిపించింది అనమాట. ఇంకా అది కొన్నాళ్ళు పడ్డారు బలం. 10th వస్తున్నాం. సావిత్రి టీచర్ గారు కూడా అందరికన్నా పెద్ద అవునండి. వాళ్ళు ముందరే నేను తప్పకుండా వస్తాను పెడదామండి అన్నారు. ఎక్కడికైనా వస్తారు ఆవిడ పాపం. అందరూ చూడాలి. ఇప్పుడు చాలా ఫోన్ చేస్తారు. అభిమానం అలాగే ఇంకా ఏం చెప్పాలా, చాలా ఆనందదాయకమైన కూడితో. అలాగే మీతో కలవడం మేము కూడా అప్పుడప్పుడు వరకు ఫోన్ చేసుకుంటుంటాం. అంతవరకే నిజంగా కూడా కూడా అంత అభిమానం ఉంది. అభిమానం ఉండగానే అంత దూరం నుంచి పెట్టుకొని ఎంతో ప్రయాసపడుతూ వచ్చారు. మరొక్కసారి మీకు అభినందనలు తెలియజేస్తుంది. కనక వచ్చి చెప్పింది 94వ బ్యాచ్ అండి మేమంటే. నేను రిటైర్ అయిపోయినారు అప్పటికన్నా. లేదు 93, 8th, 9th మీరు తెలిసి చదివాం కదా అని చెప్పి వెళ్ళింది. అంటే అక్కడికి ఇక్కడికి ఏమిటంటే వాళ్ళు లాస్ట్ టైం అపర్ణ వాళ్ళు చేసిన బ్యాచ్ వాళ్ళు ఇంత గోలలేదు. మీరు మంచి అడావిడిగా బాగుంది. అయితే నేను 93లో రిటైర్ అయిపోయాను. 96లో అవసరంగా రిటైర్ అయిపోయాక 1-2 మార్లు ఈ స్కూల్కి వచ్చాను. కానీ 20-25 అయింది మరి ఈ స్కూల్ గడపే తొక్కలేను. ఇప్పుడు చూస్తే నాకు మన స్కూలేనా నిజంగా అనిపించింది. మా సర్వీస్ కొత్తలో 69-70లో ఇది ఎలా ఉండేది తెలిసిన పాకలే తాటాకు పాకలే ఉండేవి. వర్షం వస్తే కారిపోవడం, పుస్తకాలన్నీ తడిసిపోవడం, బల్లలు తడిసిపోవడం, అంత ఇబ్బందులు పడ్డాం అనమాట. అలాంటి స్కూలు ఇలా తయారైందంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. మిమ్మల్ని అందరినీ కలవడం, మేము తోటి కొంతమంది పోల్చుకోలేకపోయింది అనుకోండి. 30 ఏళ్ళు అయిపోయింది. అయితే ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళు ఇక్కడే ఉన్నామని అమ్మాయి గారు టీచర్ గారు ఎలా ఉన్నారు అమ్మాయి వస్తున్నారు ఎవరన్నాను 30 ఏళ్ళకి చూసేమంటున్నారు. కానీ మిలిటరీలో కోరలైన్లో ఒకటి ఉంది. అందరూ చాలా మంది ఇక్కడే ఉన్నారు. అయితే ఎక్కడ బజార్కి ఎట్లా వెళ్తే కనిపిస్తుంటారు ఎక్కడ కనిపించినా. అయితే ఏ ఉద్యోగస్తులకి తగ్గని గౌరవం అది టీచర్ కొడితే కదా. 1000 మంది మన దగ్గర 30 ఏళ్ళ సర్వీస్లో నేను ఇక్కడ 30 ఏళ్ళు చేశాను. ఈ స్కూల్లోనే నిత్యం పోస్ట్ అది వదిలేసాను. నాకు అక్కర్లేదు ప్రమోషన్ అని. 63 నుంచి 93 దాకా 30 ఏళ్ళు ఇక్కడే చేశాను. నిత్యం అంటే లెక్కలు వస్తాయి. తను కూడా ఫోన్లో మాట్లాడితే పోల్చుకోలేకపోయింది. చూస్తే కానీ పోల్చుకోలేదండి. అంటే ఇవాళ చాలా నాకు హ్యాపీగా ఉంది. చాలా అభినందన. వినిపించిందే చూసి చాలా సంతోషపడ్డాను. తర్వాత మీ అందరూ ఒకసారి నమ్మడానికి చాలా సంతోషపడ్డాను. 30 ఏళ్ళ తర్వాత మీరు నమ్మడానికి అక్కడ రైల్లోనే ఎక్కడ నమ్మడానికి బాగుంటాను. మీరు కాదు అప్పుడప్పుడే అసలు నమ్మలేదు. అదే చాలా సంతోషంగా ఉందమ్మా. ఈ టీచర్లు అంటే మీరు అనుకుంటారు రాసుకోవడానికి ఈ జిల్లా మొత్తం మీద స్కూల్లో టీచర్ గారు రిటైర్ అయినా సరే నక్సల్ హై స్కూల్లో పీడీగా రిటైర్ అయినా సరే ఎలమెంటరీ నడుస్తున్నారు. అదే అలవాటు ఈ జిల్లా మొత్తం మీద చేస్తున్నారు. మీరు ఎవరితో చేశారు కదండి అది తర్వాత ఎడ్యుకేషన్ పెట్టి నర్సింగ్ స్కూల్లో మేడం సార్
దాని దగ్గర రావట్లేదు అది స్పాట్ వచ్చారు. అది చాలా సంతోషం అనిపించారు. ఆ స్కూల్ కూడా అక్కడ చాలా బాగుండేది. డిసిప్లినే కాదు అని ఏం చెప్పా చక్కగా నేర్చుకునేవాడు లేదు. అసలు అన్న కష్టపడ్డా ఇప్పుడు లేదు. మీరు డ్రమ్ పడుతుంటారండి మా గుండెలో కాకపోతే మీకే కాదు గురువులు నాకు కూడా. ఎందుకంటే సావిత్రమ్మ గారు, కామేశ్వర గారు, లక్ష్మీకాంతం గారు, అరుణ్ గారు, సరోజిని గారు, పెద్దలక్ష్మి గారు గారు ఆవిడ ఇంకా చాలా మంది టీచర్స్ కొంతమంది పేరు టీచర్ గారండి. తన వల్లనే మొత్తం టీచర్స్ నేటి స్టూడెంట్స్ నేటి మన ఫ్రెండ్స్ సర్కిల్ అయితే అంతా కూడా యాడ్ అయింది ఈ రోజు. ఇలాగా నాకు చాలా 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 హ్యాపీగా ఉన్నాను ఈ రోజు అయితే. మటుకు నేను ఇలా టీచర్స్ నిజంగా కలుస్తానని అసలు కళ్ళలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా నాకు 10th క్లాస్ ఓల్డ్ స్టూడెంట్ ఆ రోజే గుర్తొచ్చాయి. మీరు తిట్టడమే కాదు, కొట్టడమే కాదు, ప్రతిదీ కూడాను. ఆ టీచర్ అయితే జస్ట్ ఇలాగ అనేవారు, ఈ టీచర్ గారు కొట్టేవారు కాదు. మీ ముగ్గురు కూడా డ్రిల్ టీచర్ గారు అయితే నాకు ఎప్పుడు నాకు ఓన్లీ ఒకడే బాబు అండి. బాబు దగ్గర అన్నారండి ఆర్ఆర్బీ కోచింగ్ చెప్పేస్తున్నారండి. మా హస్బెండ్ కూడా ఫైనాన్స్, మా జాబ్ అని కాదు అటు ఇటు అండి. వైజాగ్ లో అంటున్నానండి, వైజాగ్ నుంచి సో ఇదే నన్ను మా వారు హెడ్ కానిస్టేబుల్ గా వర్క్ చేస్తున్నారు. నాకు పాప బాబు మా ఇద్దరు పిల్లలు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇంత మంచి టైం మీ అందరితో స్పెండ్ చేసినందుకు ఇంకా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఈ క్రెడిట్ అంతా కూడా కనకాకి మన శారదాకే వెళ్తుంది. సో వీళ్ళిద్దరికి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. మీరు మా మమ్మీ డాడీ జన్మనిచ్చారు, మీరు మా చదువునిచ్చి ఇప్పుడు స్టేజ్కి వచ్చారు. ఇంకంతకన్నా నేను గురించి నేను చెప్పలేదు. బాబు చదువుకుంటున్నారు. బాబు ఎంఎస్ చదువుతున్నాడు న్యూ జెర్సీలో. చిన్నబాబు మెడిసిన్ చదువుతున్నాడు జమైకాలో. నాకు మ్యారేజ్ అవ్వడానికి ఓన్లీ చదువు వరకే కాదు, పెళ్ళికి కూడా ఈ మేడం గారు కారణం అయ్యారు. నా పేరు సునీత, నేను హైదరాబాద్ వర్క్ చేస్తాను. అయితే 10th అయితే హాలిడేస్ ఇవ్వరు అసలు. నేను పడుచుబెట్టి మా టీచర్ని 4 రోజుల ముందు నుంచి హస్బెండ్ శ్రీవాస్ మా పెట్రోల్ బంక్ అండి. నాకు పిల్లలిద్దరు, పాప బాబు. పాప ఎంటెక్ అయింది, ఏఈలో తను మెరిట్గా చదువుకుంది. బాబు బీటెక్ అయింది, తను రీసెర్చ్ జాబ్ చేస్తుంది. నాకు ఇద్దరు పిల్లలు, పాప బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుతుంది, ఆదిత్యాల బాబు 6th క్లాస్. మేమంతా ఒకళ్ళనొకళ్ళం పరిచయం చేసుకున్నాము. అంటే మా ఫ్యామిలీ విషయాలు కూడా షేర్ చేసుకున్నాము. సో ఇదంతా అయిన తర్వాత మా లల్లి వాళ్ళ అమ్మగారు అమృతవల్లి గారు ఆవిడ టీచర్స్కి సన్మానం చేయాలని చెప్పేసి శారీస్ అవి తీసుకొచ్చారు. టీచర్స్కి శారీస్ అలా బొకే ఇచ్చి తను సన్మానం చేశారు. తర్వాత మేమంతా కూడా టీచర్స్ కొన్న గిఫ్ట్స్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని మళ్ళీ సత్కరించుకున్నాము. నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించిందండి. అంతేకాదు మేము టీచర్స్కి గిఫ్ట్స్ ఇవ్వడమే కాదండి, టీచర్స్ కూడా మాకు రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారు. బ్యాగ్ అలాగే ఒక మామిడి పండు పెట్టి చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. వెంటనే చక్కగా ఇలా బ్యాగ్లన్నీ ఎత్తేసి వేసేసుకున్నాం టీచర్స్కి. ఆల్ టీచర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ రిటర్న్ గిఫ్ట్స్. అంతేకాదు గురు బ్రహ్మ గురు విష్ణు అని పాడి టీచర్స్కి గౌరవ వందనం కూడా తెలుపుకున్నాము. వచ్చిన వాళ్ళకి ఆశీస్సులు, రాని వాళ్ళు కూడా చెప్పండి. ఎవరైనా మిస్ అయితే వాళ్ళకి కూడా మా ఆశీస్సులు ఎల్లకాలం అలా మేము ఉన్నంతకాలం కురుస్తూనే ఉంటాయి. బ్యాచ్ చెప్పాలి, బ్యాచ్ చెప్పాలి. ఇదే మా స్కూలు, జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ ఎల్మంచిలి. ఇక్కడ స్ట్రైట్గా వెళ్తే భూలోకమాంబ టెంపుల్ ఉంటుంది. చూసారు కదా, అదే టెంపుల్. ప్రతి సంవత్సరం చాలా పెద్ద ఎత్తున లైటింగ్ అది జరుగుతుంది దీపావళికి. సో ఇది స్కూలు. ఇదిగో చూసారు కదా హడావిడి, మామూలుగా లేదండి బాబు హడావిడి.
అదిరిపోయే హడావిడి మా వాళ్ళతోటి. చిన్నపిల్లలు అయిపోతున్నారనమాట. పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి ఏజ్లో కూడా చిన్నపిల్లలు అయిపోయాము. పొద్దున్న రాగానే స్కూల్ వీడియో తీయటం అవ్వలేదన్నమాట. అందుకని ఇప్పుడు మొత్తం వీడియో తీసి చూపిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ కాదు లంచ్ వేరే చోట, మేము వేరే చోటుకి వెళ్తున్నాము. అందుకని స్కూల్ వీడియో ఒక్కసారి మీకు ఇలా చూపించేస్తాను చూడండి. ఇంకో ఈ రోజుకి ఇది చూశారు కదా ఈ బుడ్డదాన్ని, ఈ రోజుకి నా వీడియోగ్రాఫర్. చిన్నప్పుడు ఇలా ఉండేది కాదు స్కూల్ అంతా కూడా రీమోడలింగ్ చేయించారు. బాగుంది, చాలా బాగుంది ఇప్పుడు. సో మేము ఇప్పుడు లంచ్కి అయితే బయలుదేరుతున్నాము. చూశారు కదా మా స్కూల్ని, చాలా అంటే చాలా బాగుంది. రీమోడలింగ్ చేసిన తర్వాత అంతా కూడా బెంచెస్, క్లాస్ రూమ్స్ అన్నీ మారిపోయినాయి. పాతగా మేము ఉండేటప్పుడు బెంచెస్ అన్నీ కూడా బయట పడేశారు, ఇప్పుడైతే ఏమీ లేవు. సో ఇప్పుడైతే లంచ్కి బయలుదేరుతున్నాం మేము. ఎండ చూస్తే అద్దరిపోతుంది, చాలా విపరీతమైన ఎండ ఉందన్నమాట. మేము ఇప్పుడు లంచ్కి బయలుదేరి అక్కడ లంచ్ చేసేసి మళ్ళీ ఎవరింటికి వాళ్ళం వెళ్ళిపోతాం అనమాట. మేమైతే ఈరోజు ఫుల్ ఎంజాయ్ చేసాము. సో ఆల్రెడీ అందరూ బయలుదేరిపోతున్నారు. హాయ్ గీత, బయలుదేరండి. నెక్స్ట్ నన్ను డ్రాప్ చేయండి. ఓకే, ఒకళ్ళు అక్కడికి బయలుదేరిపోతారు. ఇంకా అక్కడ మేము ఏంటంటే అరేంజ్మెంట్స్ అన్నీ కూడా అక్కడ మీకు వీడియో తీసి చూపిస్తాను. లెట్స్ గో. ఇదిగో చూడండి, టీచర్స్ కొంతమంది స్టూడెంట్స్ ఆ కార్లో వెళ్ళిపోతున్నారు. సో కొంతమంది ఈ కార్లో వెళ్తున్నారు, కొంతమంది నడుచుకొని వెళ్ళిపోతున్నారు. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెప్పండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ బ్లాగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. లంచ్ రెడీ అయిపోయింది. ఇక చూడండి, స్వీట్ ఈ చక్కెర పొంగలి కదా, చక్కెర పొంగలి, సాంబార్, ఇదేం కర్రీ, పన్నీర్ కర్రీ, అరటికాయ బజ్జీ, వేసుకోవటానికి ఇడ్లీలు, పప్పు, మామిడికాయ, దొండకాయ ఫ్రై, గోంగూర పచ్చడి, రైతా, పులిహోర, ఇదేంటి ఆవకాయ, నెక్స్ట్ పూరి, వెజ్ పులావ్, వెజ్ బిర్యానీ, వైట్ రైస్. ఫుడ్ అయితే వచ్చేసింది. మాకైతే ఆకలి. మంచినీళ్ళు కూడానంట. బాబోయ్, ఈ ప్రపంచంలో వాటర్ కూడా వీడియో తీయమన్న మనిషి ఫస్ట్ అండి. అసలు ప్రపంచంలో వాటర్ తీయమన్న ఆవిడే. ఫుడ్ అయితే వచ్చేసింది. ఇంకా కడుపులోని ఆకలి దంచేస్తుంది మాకు. తినేద్దాం మరి. ఇంకా అసలు లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ముందు టీచర్స్ పెట్టేసి అప్పుడు మేము తినడం స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ అండి. అయితే ఉంటానా? ఓకే, బాయ్ అండి. సాత్వి టీచర్ గారు, బాయ్ అండి. ఓకే. టీచర్ గారు, మీరు ఈరోజు ఫంక్షన్కి వచ్చినందుకు చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. సావిత్రి మేడం గారు, మీరు నిజంగా శారదా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఏంటి అమ్మో అమ్మో, ఏంటి గిఫ్ట్సా? ఏది పిస్తా ఇవ్వవే. ఇదిగో చూడండి, వెనిలా ఐస్ క్రీమ్ తిన్నానని లల్లి, ఇదిగో మా లల్లి ఇచ్చింది నాకు ఐస్ క్రీమ్ మళ్ళీ. గట్టిగా రండి, తిన్నారు కదా, అరగాలి కదా. ఇదిగోండి గిఫ్ట్లు పంచుతున్నారు. జారు. స్మిత చూపించవే, స్మిత చూపించు. ఇదిగోండి మాకు గిఫ్ట్లు పంచి పెడుతున్నారు ఇక్కడ. థ్యాంక్ యూ శారదా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కనక, అండ్ థ్యాంక్ యూ మై ఆల్ ఫ్రెండ్స్. బాగున్నాయి గిఫ్ట్స్.
ఫంక్షన్ అయిపోయింది, అందరూ ఇంకా వెళ్ళే హడావిడిలో ఉన్నారు. ఓకే హాయ్ అండి, ఫంక్షన్ అయితే అయిపోయింది, ఇక ఇంటికి వచ్చేసాము. ఆన్ ద వే అనమాట, ఇల్లు చేరిపోతున్నాము. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం, చాలా బాగుంది. పార్టీ చాలా బాగా వచ్చింది. టీచర్స్ అందరినీ కూడా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది నాకైతే. టీచర్స్ కూడా మేము గుర్తు తెచ్చుకుంటాం, ఇంకో 10 సంవత్సరాలు సంతోషంగా ఉంటాము అని అన్నారు. ఆ మాటలకే మాకు కొండంత బలం అనిపించింది. మాకు కూడా వాళ్ళని చూసిన తర్వాత ఇంట్లోని స్ట్రెస్ అంతా మర్చిపోయామండి టీచర్స్ తోటి. వాళ్ళు మళ్ళీ టీచర్స్ మేము క్లాస్ రూమ్ లో స్టూడెంట్స్ లాగా చాలా అంటే చాలా అల్లరి చేసాము. వీడియోస్ లో మీరు కూడా చూడొచ్చు. ఓకే, అయితే మరొక వ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం. ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నట్లయితే కనుక నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. అలాగే నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.